ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా మారాడు విశ్వక్సేన్. ఫలక్నామా దాస్, పాగల్, హిట్, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అశోకవనంలో అర్జున కళ్యాణం, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. అయితే మెకానిక్ రాకీ సినిమాతో విశ్వక్సేన్ కి మొదటి షాక్ తగిలింది. కంటెంట్ ఉన్న ప్రమోషన్స్ బాగానే చేసినా సినిమా రిలీజ్ రాంగ్ టైంలో జరగడంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో లైలా మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగానే ప్లాన్ చేసి ప్రమోషన్స్ కూడా పక్కాగా చేశాడు విశ్వక్సేన్. మరి విశ్వక్సేన్ కి ఆశించిన కంబ్యాక్ దక్కిందా? ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది ఈ మూవీ రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, సోను మోడల్ అంటే విశ్వక్సేన్ హైదరాబాద్ పాత బస్తీలో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. తన తల్లి జ్ఞాపకమైన ఆ బ్యూటీ పార్లర్ అంటే సోనుకి చాలా సెంటిమెంట్. అయితే అనుకోని కారణాల వల్ల సోను చిక్కుల్లో పడతాడు. తనను ఇబ్బంది పెడుతున్న వారి నుంచి తప్పించుకునేందుకు తనకి బాగా తెలిసిన బ్యూటీషియన్ టెక్నిక్ నే వాడి మహిళగా వేషం మారుస్తాడు. అలా సోను కాస్త లైలాగా మారుతుంది. లైలాగా మారిన తర్వాత సోను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడు, తనను ఇబ్బంది పెట్టిన వారి నుంచి తప్పించుకోగలిగాడా లేదా అనేది థియేటర్ లో చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, లేడీ గెటప్ లో నటించి మెప్పించడం అంతా తేలికైన విషయం కాదు. అయితే ఈ పరీక్షను విశ్వక్సేన్ బాగానే పాస్ అయ్యాడు. సోనుగా అతని నటన నార్మల్ గా ఉంటే, లైలా క్యారెక్టర్ లో విశ్వక్సేన్ నటన మెప్పించింది. కేవలం ఈ పాత్రలో నటించి మెప్పించగలననే కాన్ఫిడెన్స్ తోనే విశ్వక్సేన్ లైలా మూవీని ఒప్పుకున్నట్లు అనిపిస్తోంది. అంతకుమించి విశ్వక్సేన్ సినిమాల్లో ఉండే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ లైలాలో ఎక్కడా కనిపించదు. మహేష్ తో సంతూర్ యాడ్ చేసిన ఆకాంక్ష శర్మ లైలా మూవీలో హీరోయిన్ గా చేసింది. పాటల్లో 2 పీస్ బికినీలో కనిపించిన ఆకాంక్ష శర్మను నటించడానికి పెద్దగా ఆస్కారం దొరకలేదు. సినిమాలో ఆమె కనిపించేది కూడా చాలా తక్కువ సమయమే. ఇంతకు ముందు బట్టల రామస్వామి బయోపిక్ అని ఓ అలర్ట్ కామెడీ సినిమా చేసిన రామ్ నారాయణ్ లైలా మూవీ డైరెక్టర్. మళ్ళీ అదే రకమైన పాత కథ, పసలేని కథనానికి కొన్ని బూతులు, మరికొన్ని అడల్ట్ కామెడీ సీన్లు జోడించి అల్లేసే ప్రయత్నం చేశాడు రామ్ నారాయణ్. లేడీస్ పార్లర్ నడిపే వ్యక్తి లేడీ గెటప్ వస్తే ఎలా ఉంటుందనే ఐడియాను తీసుకున్న రామ్ నారాయణ్ దాని చుట్టూ బలమైన కథనాన్ని రాసుకొని ఉంటే బాగుండేది. బబ్లు పృథ్వీరాజ్ కామెడీ కూడా కొన్ని చోట్ల నవ్విస్తోంది. ఈ రెండు తప్ప మిగిలిన వారికి పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు కూడా దక్కలేదు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కథ సెటప్, అలాగే విశ్వక్సేన్ లేడీ గెటప్, ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్, పెళ్లి సీక్వెన్స్లు బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషన్స్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్సేన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. అభిమన్యు సింగ్ పాత్రపై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో అలరించింది. హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. విలన్ గా బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగా నటించారు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడం, దర్శకుడు రామ్ నారాయణ్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాను ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లేఫుల్ ఫన్ తో సాగే బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయింది. హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చాక వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. దీనికి తోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ లో ఉన్న ఫన్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు దర్శకుడు. ఓవరాల్ గా ఈ లైలా చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా పూర్తి స్థాయిలో సినిమా ఆకట్టుకోదు. ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ లేడీ గెటప్ తాలూకు కొన్ని ఫన్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మెయిన్ క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండడం, పైగా బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఎంతలో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినా కూడా సినిమా అయ్యేసరికి యావరేజ్ అనిపించడం కూడా కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1.5 out of 5.